సంగతిని నువ్వు నాకు అప్పచెప్పు అని. ఎప్పుడు అప్పచెప్తావు? కనీసం ఆ అనుభవం మనకి ఎప్పుడైనా కలుగుతా ఉందా? నువ్వు సంపూర్ణంగా దేవునికి ఎప్పుడు అప్పచెప్తావో సంపూర్ణంగా తీరేది కూడా అప్పుడే నీకు అర్థమవుతుంది. నువ్వు అప్పనే చెప్పలేదనుకో ఎట్లా తీరుతుంది? అది తీరడం చాలా కష్టం, అవునా? ఇప్పుడు మనుషులకు అప్పచెప్తున్నావు, సరే. ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్తున్నావు కదా, ఆ ఇంటిని అలాగ చూసుకొని మనుషులకు చెప్పి వెళ్తావు. నీకు తెలుసా ఆ మనిషి నమ్మకంగా ఇంటిని చూస్తాడని? మాట వరుసుకో లేదా నమ్మకంతోనే చెప్తున్నావు. ఏమని చెప్తున్నావు? బయట కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి ఉన్నాయి, కాస్త అట్లా జాగ్రత్తగా చూసుకో. మనిషి నమ్మకమైనడో కాదో లేదో తెలియదు, కానీ ఆయనకైతే చెప్తా ఉన్నాం మనం, అయ్యా నా భారము, నా దుఃఖము, నా వేదన, నాకున్న సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, అవి తీర్చగలిగిన శక్తి ఉన్నటువంటి ఆ దేవునికి మనం చెప్పట్లేదు. చూసారా, మనిషి మీద ఉన్న నమ్మకం ఈరోజు దేవుని మీద ఉంచలేకనే మనం శ్రమ పడతా ఉన్నాం.